propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో ఈ సమాజంలో ప్రచారం చేయడం, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం, సమాజంలోని ప్రజలందరి మధ్య నిజమైన శాంతిని సమైక్యతను తీసుకుని రావడం. Quote from Sri Navamrita, Chaitanya Charitamrita, Antilila, from 3rd chapter, 67 to 86 verse purports. The holy name, the universal and for this age. The holy name. శ్రీనామామృతం చదువుతున్నాము. చైతన్య చరితామృతం అంత్యలీల 3లో 67 నుంచి 86 వరకు శ్లోకాల్లో ఉన్నటువంటి భాష్యాన్ని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భగవంతుని యొక్క పవిత్రమైన నామం విశ్వజనీనమైనది. The holy name benefits even lower species of life. All living entities, moving and non-moving, were liberated by Sri Chaitanya Mahaprabhu's loud chanting of the holy name. భగవన్నామం అనేది చివరికి అధమ జీవులకు కూడా ఉద్ధరిస్తుంది. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు బిగ్గరగా హరినామ సంకీర్తన చేసినప్పుడు చరాచర జీవరాశులన్నీ కూడా ఉద్ధరించబడ్డాయి, అన్నీ కూడా ప్రయోజనాన్ని పొందాయి. Lord Chaitanya to Haridas Thakur, on this earth there are many living entities. The Lord said, some moving and some not moving. What will happen to the trees, plants, insects and other entities? How will they be delivered from material bondage? Haridas Thakur replied, my dear Lord, the deliverance of all moving and non-moving living entities takes place only by your mercy. శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని అడుగుతున్నారు. హరిదాస్ ఠాకూర్, నువ్వు చెప్పు, ఈ భూమండలం మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అందులో కదిలేవి కదలనివి చరాచర జీవరాశులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఉద్ధరణ ఏ విధంగా జరుగుతుంది? చెట్లు, మొక్కలు, క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు, అవన్నీ భౌతికమైన బంధాల నుంచి ఏ విధంగా విముక్తిని పొందుతాయి అని చెప్పి అడిగారు. దానికి హరిదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, ఈ భూమండలం మీద సమస్త చరాచర జీవరాశులన్నీ కూడా ఉద్ధరించబడేటువంటి అవకాశం పవిత్రమైనటువంటి భగవన్నామం ద్వారానే ఉంది అని చెప్తున్నారు. You have already granted this mercy and delivered them. You have loudly chanted the Hare Krishna Mahamantra, and everyone moving or not moving has benefited by hearing it. My Lord, the moving entities who have heard your loud Sankirtana have already been delivered from bondage to the material world. And after the non-moving living entities like trees hear it, there is no echo. Actually, however, it is not an echo, it is the Kirtana of the non-moving living entities. చైతన్య మహాప్రభు, మీరు ఇప్పటికే ఇది ప్రత్యక్షంగా చేసి చూపించారు. జీవులందరినీ ఏ విధంగా ఉద్ధరించాలో అనేటువంటిది మీరు ప్రత్యక్షంగా సంకీర్తన చేసి చూపించారు. మీరు ఆ జీవులన్నిటిపైన కూడా దయ చూపించారు. చరాచర జీవరాశులన్నీ మీ దయ వల్ల ఉద్ధరించబడ్డాయి. ఎలా అంటే, మీరు బిగ్గరగా నామ సంకీర్తన చేసినప్పుడు ఆ నామ సంకీర్తన విని కదిలేటువంటి జీవులన్నీ ఆ నామ సంకీర్తన ప్రత్యక్షంగా విని ఆ జీవులందరూ కూడా ఉద్ధరించబడ్డారు. కదలనటువంటివి ఈ చెట్లు ఇలాంటివన్నీ అవి ఎలా ఉద్ధరించబడ్డాయంటే, మీరు బిగ్గరగా నామ సంకీర్తన చేసినప్పుడు అది ఆ కొండల్లో, కోనల్లో, చెట్లలో ప్రతిధ్వనిస్తుంది. అది వాస్తవంగా ప్రతిధ్వని కాదు. ఆ చెట్లు, మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క నామాన్ని తిరిగి పలుకుతూ ఉన్నాయి. అందువల్ల ఆ విధంగా అవన్నీ కూడా ఆ కదలనటువంటి అచర జీవులన్నీ కూడా ఉద్ధరించబడుతున్నాయి. All this, although inconceivable,
is possible by your mercy. When loud chanting of Hare Krishna mantra is performed all over the world by those who follow in your footsteps, all living entities, moving and non-moving, dance in ecstatic devotional love, my dear Lord, all the incidents that took place while you were going to Vrindavan through the forest known as Jharikanda have been related to me by your servant Balabhadra Bhattacharya. చైతన్య మహాప్రభు ఇదంతా కూడా నీ అకారణమైనటువంటి దయ వల్ల సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా మీరు జార్ఖండ్ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్వయంగా మీరు చేసి చూపించారు. చరాచర జీవరాశులన్నీ కూడా మీ దయ వల్ల ఆ భగవంతుని యొక్క ప్రేమను నామ సంకీర్తన ద్వారా పొందాయి. ఈ విషయాన్ని నేను బలభద్ర భట్టాచార్యుడు మీతో కలిసి ఎవరైతే ప్రయాణం చేశాడో జార్ఖండ్ అరణ్యంలో మీరు బృందావనానికి వెళ్ళేటప్పుడు ఆ బలభద్ర భట్టాచార్య చెప్పినటువంటి సమాచారం అంతా నేను విని నాకు అర్థమైంది. అక్కడ అడవిలో ఉన్నటువంటి చెట్లు, మొక్కలు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు మొదలుకొని సకల చరాచర జీవరాశులు అన్నీ కూడా మీ ద్వారా ఉద్ధరించబడ్డాయి. When your devotee Vasudeva Datta submitted his plea at your lotus feet for the deliverance of all living entities, you have accepted that request, my dear Lord. You have accepted the form of a devotee just to deliver all the fallen souls of this world. You have preached the loud chanting of the Hare Krishna Mahamantra, and in this way freed all moving and non-moving living entities from material bondage. By descending as an incarnation at Navadvip, you just like Krishna have already delivered all living entities of this universe. స్వయంగా వాసుదేవదత్త మీ దగ్గరికి వచ్చి జీవులందరినీ కూడా ఉద్ధరించాలనేటువంటి విషయంలో మీకు తెలియజేసి వాగ్దానం అడిగినప్పుడు మీరు స్వయంగా జీవులందరినీ కూడా నేను ఉద్ధరిస్తానని మీరు అతనికి వాగ్దానం చేశారు. ఆ చేసిన వాగ్దానం ప్రకారంగానే మీరు బిగ్గరగా హరినామ సంకీర్తన చేసేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ బిగ్గరగా హరినామ సంకీర్తన విధానం అనేది మీ అనుచరులు పాటిస్తారో అలా పాటించడం వల్ల బిగ్గరగా హరినామ సంకీర్తన అనేటువంటిది చరాచర జీవరాశులు అన్నింటినీ కూడా ఉద్ధరిస్తుంది. అన్ని జీవుల యొక్క భవబంధాలు కూడా చక్కగా విముక్తి పొందేటువంటి అవకాశాన్ని సర్వజీవులు కూడా పొందుతారు అని చెప్పి తెలియజేశారు. అన్ని వాంఛన తెచ్చే కల్పవృక్షంలో వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవుందుకి, నామాచర శ్రీ హరిదాస్ ఠాకూర్కి, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుకి, శిల ప్రభుపాదకి తేడా ఉంది. హరే కృష్ణ. మన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉదయము అలానే రాత్రి 2 సార్లు రాధా గోవిందులకి అభిషేకం మహోత్సవం ఉంటుంది. ఆ అభిషేకం కలశాభిషేకం సేవ చేయాలనుకున్నటువంటి భక్తులు మీరు ఆ కలశాభిషేకం ఫామ్స్ని మన మందిర విభాగాధిపతులు ఎవరి దగ్గర నుంచి అయినా పొందవచ్చు. అలానే ఇక్కడ ఉన్నటువంటి డొనేషన్ టేబుల్ ఏదైతే ఉందో ఆ డొనేషన్ టేబుల్ దగ్గర నుంచి, నటవర్ దగ్గర నుంచి కూడా మీరు పొందవచ్చు. హరే కృష్ణ.